హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా క్రంచీగా ఉన్నాయి చూడండి. ముందుగా 3 గ్లాసుల బియ్యాన్ని, నేను మాత్రం రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను. రేషన్ బియ్యం వాడడం వల్ల అన్నం అనేది చాలా బంకగా జిగితో ఉంటుంది కాబట్టి మనకు వడియాలు కూడా చాలా మంచిగా వస్తాయి అన్నమాట. సన్న బియ్యం మాత్రం వాడకండి, రేషన్ బియ్యాన్ని వాడండి. 3 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత ఈ రైస్ కుక్కర్ గిన్నెలోనే 1.5 స్పూన్ కొంచెం మనకు టేస్టీకి సరిపడా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి. నేను మాత్రం దొడ్డు ఉప్పు వేసుకుంటున్నాను. ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకోవడం వల్ల మనం ఎక్కువ రోజులు వడియాలు నిలువ ఉంచుకున్నప్పుడు అవి ఎక్కువ ఉప్పు అనిపిస్తాయి అన్నమాట. అలా కాకుండా మామూలుగా ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని మొత్తం గంటెతో కలపాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్ లో పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి. చూడండి, రైస్ అయ్యింది. మనం రైస్ అయ్యేటప్పుడు మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయింది అసలుకి. అలా మెత్తగా ఈ రేషన్ బియ్యం వాడడం వలన ఇలా జిగి లాగా మంచిగా వస్తుంది అనమాట. అదే మనం 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోస్తుంటే ఇలా కాకుండా కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా ఎక్కువ వాటర్ పోసుకోవడం వల్ల ఇలా మెత్తగా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మేము మాత్రం టెర్రస్ పైన వేస్తున్నామండి వడియాలు. గిన్నె తీసుకొని అందులో కొంచెం కొంచెంగా, ఎక్కువ మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకొని మన చేతికి అంటకుండా కొంచెం వాటర్ అద్దుకోవచ్చు అనమాట. అద్దుకొని ఈ మురుకులు వేసేది ఉంటది కదండి, ఈ మురుకులు వేసే దాంట్లో ఓన్లీ 1 స్టార్ ఉండేదాన్ని మాత్రమే తీసుకొని అందులో ఆ ప్లేట్ పెట్టాలి. 1 స్టార్ ఉన్న ప్లేట్ పెట్టాక దాంట్లో ఇలా మెత్తగా అనుకోవాలన్నమాట. అనుకొని ఓన్లీ అలాగే రైస్ పెట్టడం వల్ల వడియాలు అనేది కట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనకు సాఫ్ట్ గా ఒకేలాగా రావాలి అనుకుంటే ఇలా మెత్తగా అనుకొని వాటర్ చేతికి అద్దుకుంటూ ఇలా మెత్తగా అనుకోవాలి. అనుకొని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఆ స్టార్ లో నుంచి ఎలా వస్తుందో అలా మనం మెత్తగా అనుకోవడం వల్ల అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా లుంగి గాని, ఇంట్లో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే శారీ గానీ, కాటన్ ది గానీ ఇలా టెర్రస్ పైన వేసుకొని ఇలా వేసేసుకోవాలి. నేను మాత్రం లైన్ గా వేసేస్తున్నాను. మీరు మాత్రం ఇలా మురుకుల షేప్స్ లో గానీ, లెటర్స్ లో గానీ మనకి ఇష్టం వచ్చిన విధంగా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం ఇలా మెత్తగా అనుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా స్మూత్ గా, అసలుకి తిప్పడానికి కూడా ఇబ్బంది లేకుండా తొందరగా వేసేసుకోవచ్చు అనమాట. చాలా తొందరగా వేసేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్ లో అయితే. చూడండి మళ్ళీ ఇంకో దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ వేసేస్తున్నాను. అసలు సమ్మర్ లో వడియాలు అంటే చాలా ఇళ్లలో అసలు టెర్రస్ పైన చాలా ఇలా పెడుతూనే ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు మనం పెట్టలేము కాబట్టి సమ్మర్ లో పెట్టుకుంటాం కాబట్టి చాలా మంది వేసేస్తుంటారు. ఇలా కంటిన్యూగా మనం అయిపోయేంత వరకు వేసేసుకోవడమే. ఇంకా చూడండి ఎంత ఈజీగా, అసలుకి ఇబ్బంది లేకుండా చాలా తొందరగా అయిపోతుంది. మనం వేసేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇలా శారీ మొత్తం ఇలా వెనక్కి అనుకుంటూ వేసుకుంటూ మొత్తం వేసేసుకోవడమే అనమాట. మీకు ఇష్టం వచ్చిన షేప్స్ లో వేసేసుకోవచ్చు. ఇలా ఈజీ కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా మొత్తం వేసేసుకోవడమే అనమాట. మేము యాక్చువల్ గా మొత్తం 3 సార్లు వండామన్నమాట. రైస్ అనేది ఒకే రోజు పెట్టేసుకున్నాం అనమాట. ఎక్కువ మళ్ళీ చేయకుండా 3 టైమ్స్ రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసి ఇలా చేసేసుకున్నాం అనమాట. చూడండి టెర్రస్ పైన బాగా ఎండగా ఉంది. అప్పుడే ఆల్మోస్ట్ అసలుకి ఇంకా వేసామో లేదో అలా ఆరిపోతూనే ఉన్నాయి. చూడండి మొత్తం ఆరిపోయాయి. అసలుకి ఈవినింగ్ 4:35 కాగానే మొత్తం గట్టిగా అయిపోయాయి, మొత్తం ఆరిపోయాయి అనమాట. చూడండి ఇలా తీయగానే అసలు శారీకి అంటుకోకుండా అవే వచ్చేస్తున్నాయి. ఎంత ఈజీగా అంటే చూడండి, చాలా ఈజీగా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా మీకు ఎండలేదు అనుకుంటే 1 డే అలా ఎండలో పెట్టేసుకోవచ్చు. చూడండి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తున్నాను. అసలుకి కొంచెం ఆయిల్ వేసేసుకొని చాలా ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ వడియాలు. మనం ఎక్కువ ఆయిల్ వేసుకుని దాంట్లో మొత్తం వేసేసే కంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. వైట్ కలర్ లో కాకుండా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు మనం కొంచెం సేపు ఉంచాలన్నమాట. అలా డీప్ ఫ్రై అనేది గోల్డెన్ కలర్ లోకి వస్తే మంచి క్రంచీగా, చాలా టేస్టీగా అవుతుంది అనమాట. చూడడానికి చాలా చిన్నగా సన్నగా ఉన్నా గానీ ఎంత ఉబ్బెత్తుగా చాలా టేస్టీగా పొంగిపోయాయి. చూడండి వడియాలంటేనే సమ్మర్. మనకు సమ్మర్ వచ్చేసిందంటే ఖచ్చితంగా వడియాలు పెట్టుకోవాలి, ఇప్పుడే కదా పెట్టుకునే ఒక ఆలోచన వచ్చేస్తుంది కదా. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఓన్లీ మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతోనే వేసేసుకోవచ్చు. చూడండి చాలా క్రంచీగా ఉన్నాయి అసలుకి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.